ఎంతో నమ్మకంతో తనకెంతో ప్రియమైన ఈ పెన్నిధి ప్రాజెక్ట్ని శ్రీనివాస్ గారు చలపతి చేతుల్లో పెట్టారు. ఆయన నమ్మకానికి చలపతి ఇచ్చిన బహుమానం ఇది. శ్రీనివాస్ గారిని జైలుకి పంపి పాప ద్వారా ఆస్తినంతా కొట్టేయాలనుకున్న దుర్మార్గుడు ఈ చలపతి. ఇప్పుడు చెప్పండి సిఐ గారు, ఇందులో శ్రీనివాస్ గారి తప్పేంటి? ఇవన్నీ మీకెలా తెలుసు? తెలీదు, కానీ అనుమానించాను. చలపతి ఈ ప్రాజెక్ట్లో చేరిన రోజు నుంచి అతని మీద ఒక కన్నేసి ఉంచాను. సారీ శ్రీను, మీకు చెప్పలేదు. అన్ని గోడౌన్స్లోనూ సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాను. సమయం వచ్చినప్పుడు అతను అసలు రంగు బయట పెడదాం అనుకున్నాను, కానీ ఇంతలోనే అంత ఘోరం తలపెడతాడని నేను అనుకోలేదు. ఒకప్పుడు శ్రీనివాస్ గారి మీద పూలు జల్లిన మీరే ఈరోజు రాళ్ళు రువ్వారు, అవమానించారు. చెప్పండి, ఇది న్యాయమా? తప్పైపోయింది బాబాయ్, నన్ను క్షమించండి. వద్దండి, ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగింది. క్షమించండి. ఇక ముందు ఇలా జరగకుండా ఉంటుందని నేను మాటిస్తున్నాను. థ్యాంక్స్ అను. ఇట్స్ ఓకే. సార్, చలపతిని నాకు వదిలేయండి. ఏడరా ఎప్పుడు చూసినా బాణాలు ఆట ఆడుతుంటావు. ఏం చేసినా మన చేతులకి మట్టంటుకుంటూ చూసుకోవాలి. జిందాబాద్ చలపతి. ఎంతకాలం నన్ను చూసి చప్పట్లు కొడతారా? మీరు నేర్చుకోండి. అందుకేరా నేను వచ్చింది. అయితే నేర్చుకోవటానికి కాదు, నేర్పటానికి. వెళదామా ఇంటికి ఇన్స్పెక్టర్? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్. మీరు బయలుదేరితే మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. సీ సార్. చలపతి సిరి అసలు తండ్రి కాడు. అంటే 2 ఏళ్ల క్రితం చిన్న ఫైనాన్స్ కంపెనీ నడుపుకుంటున్న లలిత అనే ఆమెని చలపతి ట్రాప్ చేశాడు. లలితకు అప్పటికే పెళ్ళయ్యి భర్త చనిపోయాడు. సిరి వాళ్ళ బిడ్డే. సిరిని సొంత బిడ్డలా చూసుకుంటానని చెప్పి లలితను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఆస్తి కోసం హత్య చేసి దానికి ఆత్మహత్యగా రంగు పులిమాడు. ఆ పాపకి గుండె జబ్బు అని తెలిసి ఎయిర్పోర్ట్లో వదిలేసి దుబాయ్ పారిపోయాడు. తర్వాత ఆ పాపే కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసి మీ దగ్గరకు వచ్చి ఇలా నాటకం ఆడాడు మీ ఆస్తి కోసం. ఇది వాడి కథ. అంటే సిరి పూర్తిగా అనాథగా మిగిలిపోయేది. మీలాంటి వ్యక్తి గార్డియన్గా దొరకటం ఎంత అదృష్టమో కదా.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సిరి! ఏయ్! సిరి! సిరి! సీను! ఈ పిల్ల డైనమైట్! అయ్యో! సిరి! ఏయ్! హే సిరి! అమ్మో దొంగ పిల్ల. అను, నీతో ఒక విషయం మాట్లాడాలి. చాలా ముఖ్యమైంది. నేను అదే అనుకుంటున్నాను. సిరి, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నేనేవేవో విన్నాను. మీరు లాయర్ గారిని పిలిచారట నిన్న. పంపకాలు, వీలునామాలు ఇలాంటివన్నీ చేస్తున్నారట. అర్థం కాలేదు. అందుకే నేను కూడా మీతో మాట్లాడదామని అనుకున్నాను. ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడుకుందాం. షో. అను, ఇది జోక్ కాదు. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పడానికి ఇంత పెద్ద అబద్ధం చెప్పక్కర్లేదు సీను. అను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నిజం అడిగావు, నేను చెప్పాను. నాకు మాట ఇస్తున్నావా లేదా? ఏమనుకుంటున్నావు సీను? హఠాత్తుగా నువ్వు ఓ రోజు వచ్చి నేను చచ్చిపోతున్నాను, ఇక నుంచి సిరి బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి అని చెప్తే నేను చప్పట్లు కొట్టి ఆనందంతో గంతులేస్తాననుకున్నావా? నన్ను ఇంతగా అనుమానిస్తున్నావు కాబట్టి నిజం చెప్తున్నాను. నాకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందని ఒక వారం క్రితమే తెలిసింది. వాట్? నీకు క్యాన్సరా? మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నాను కదా. నువ్వు నిజం చెప్పట్లేదు. For God's sake, Anu, I'm dying. ఇంకా ఎంత కన్విన్స్ చేయాలి నేను? నిజమా అబద్ధమా అన్న విషయం పక్కన పెట్టి నేను నిన్ను నమ్ముతున్నాను, సరేనా? నువ్వు చనిపోయిన తర్వాత సిరి బాధ్యతను నేను తీసుకుంటాను, ఓకే?